ఒకరోజు వినుకొండ ఏరియాలో ప్రయాణం అయితంటే అడవులలో ఒక గొడ్లు కాసే రెడ్డి, నీ పేరేందంటే పిచ్చిరెడ్డి అన్నాడు. ఏం పని చేస్తున్నాడంటే బర్రెలు కాస్తున్నాడు. మా జగనన్న రాజ్యానికి వస్తే మేము వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎంపీలను కలుపుకుంటాం, గుజరాత్లో ఉన్న 4 ఎంపీలను కలుపుతామని దేశంలో ఉన్న ఎంపీల సంఖ్య అంతా కలిపి మా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి కూడా అవుతాడని మొత్తం పార్లమెంట్ లెక్క చెప్పిండు. ఒక గొడ్లు కాసే రెడ్డి, అతనికి పొలిటికల్ లిటరసీ ఉన్నది, రాజకీయ అక్షరాస్యం ఉన్నది. కాబట్టి బర్లు కాసినా అతను మా జగనన్న ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నాడు. కానీ మన తెలంగాణలో రాజకీయ అక్షరాస్యత ఉన్నదా? పొలిటికల్ లిటరసీ ఉన్నదా? లేదు. కాబట్టే అన్ని ఉద్యమాలకి మనం ముడిసరుకు అయిపోయినాం. రేపు మన రాజ్యమే వస్తే తెలంగాణలో ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ టాప్ ఆఫీసర్స్ 400 మంది ఉంటారు. వాళ్ళకి శిక్షణ, డైరెక్షన్ ఇప్పించి వాళ్ళతో రాజ్యాన్ని ఎట్లా పరిపాలింపజేయాలి, ఆ 400 మంది అధికారుల చేత భూమిని ఎట్లా పంచేటట్టు చేయాలని ఆ 400 మంది ఆఫీసర్లకి చిరంజీవి గారు శిక్షణ ఇవ్వాలి. ఆయన గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఆ 400 మంది ఆఫీసర్లని మీ ద్వారా డైరెక్షన్ ఇప్పించాలి. సాకలి ఐలమ్మ ల్యాండ్ కమిషన్ ఒకటి భూ విచారణ సంఘాన్ని వేసి సాకలి ఐలమ్మ పేరుతో భూ విచారణ కమిషన్ వేసి తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచాలి.